ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఓం గణానాన్త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరः గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. ఓం ఓమనారాయణాయ నమః స్వాహా. ఓం ఓమనారాయణాయ ఇదం నమః. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. అన్నయ్య, మీరు వదిన గారు కలిసి గుమ్మడికాయ కొట్టండి. మేమెందుకులేరా? అయ్యో, మీ దంపతులిద్దరూ కానివ్వండయ్యా. నేనెటు రిబ్బన్ కటింగ్ చేస్తాను కదా, గుమ్మడికాయ మీరు కొట్టండి. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. తువార్పణోపన్నామృతా స్వాహా స్వాహా. ఓం మృత్యుంజయాయ ఇదం నమః. ఓం సోమాయ నమః స్వాహా. ఓం సోమాయ ఇదం నమః. ఓం ఇంద్రాయ నమః స్వాహా. ఓం ఇంద్రాయ ఇదం నమః. ఓం చంద్రాయ నమః స్వాహా స్వాహా. ఓం చంద్రాయ ఇదం నమః. ఓం నారాయణాయ ఇదం నమః. ఓం భూవత్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. స్వాహా స్వాహా. రండి. అమ్మా, అమృత గడియలు ప్రారంభమయ్యాయి. ఇంకా మీ ప్రారంభోత్సవాలు కానివ్వండి. సుచి, ఓం గణానాన్త్వా గణపతిం హవామహే. ఆగు సుచిత్ర. ఆఫీస్ ఓపెన్ చేసేది నువ్వు కాదు. అదేంటి బాబాయ్, పిన్ని చేతుల మీదుగానే ఓపెన్ చేయించాలని మన అందరూ అనుకున్నాం కదా. లేదురా, నేను ఒక గెస్ట్ని పిలిచాను. గెస్టా? గెస్టా? ఎవరిని మావయ్య గారు? ఎమ్మెల్యేనా, ఎంపీనా? పేరున్న వాళ్ళని, పెద్దవాళ్ళని కాదమ్మా, మంచి మనసున్న వాళ్ళని పిలిచాను. వస్తున్నారు.
అదిగో గెస్ట్ వచ్చేసింది. రామ్మా. ఏమండి, మీకేమైనా మత్తిపోయిందా? పని మనిషిని పట్టుకుని గెస్ట్ అంటున్నారేంటి? తను మీ దృష్టిలో పని మనిషి అయి ఉండొచ్చు, కానీ నా దృష్టిలో మంచి మనసున్న వ్యక్తి. తనే ఇప్పుడు మన ఆఫీస్ స్టార్ట్ చేసేది. గుండం ఆఫీస్ ఓపెన్ చేయడం ఏంటయ్యా? దానికి మనకి ఏం సంబంధం అని, అది మనకి ఏమవుతుందని ఒక పని మనిషితోటి ఆఫీస్ ఓపెన్ చేయాలనుకుంటున్నారు? అలాంటప్పుడు నన్నెందుకు పిలిచారు? ఏమండి, ఒక్క నిమిషం అండి. ఏంటి సార్ ఇదంతా? ఆఫీస్ ఓపెనింగ్కి రాకపోతే మీరు బాధపడతారని నేను వచ్చాను. ఇప్పుడేంటి మీరు ఇలా మాట్లాడుతున్నారు? బాబాయ్, మీరెందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారో నాకు తెలియదు, కానీ ఆఫీస్ని గుండం ఓపెన్ చేయడం కరెక్ట్ కాదు. పిన్ని చేతుల మీదుగానే జరిపిద్దాం. లేదురా, గుండమ్మే ఓపెన్ చేస్తుంది. అదే ఎందుకు అంటున్నాను. ఇక్కడ దాని సొమ్ము ఏమైనా పెట్టిందా? ఇది మన కష్టార్జితం. అవును, మన కష్టార్జితమే. ఈ కష్టార్జితానికి అర్థం తొలగిపోకుండా కాపాడింది ఎవరో మీకు తెలుసా? ఒక రౌడీ వెధ వచ్చి నా పీక మీద కత్తిపెట్టి బెదిరించి మిమ్మల్ని అవమానించి డాక్యుమెంట్స్ పట్టుకుపోయాడు. వాడికి మనం పైసా ఇవ్వకుండా వాడంతట వాడే ఇంటికొచ్చి డాక్యుమెంట్స్ ఇచ్చి మనందరికీ సారీ చెప్పి వెళ్ళాడు. దానంతటికీ కారణం ఎవరో తెలుసా? వాడు చెప్పిన శక్తి పేరు తెలుసా? ఆ శక్తి ఎవరో తెలుసా? ఇదిగో ఈ గుండమ్మే. అక్క, నేను ఏ బ్యాక్గ్రౌండ్ లేదనుకున్నాను అక్కయ్య, కానీ మీ వెనకాలేదో శక్తి ఉంది. ఆ శక్తి మీ వెనకుండగా మిమ్మల్ని ఎవ్వరూ టచ్ కూడా చేయలేరు. వాడు విధవైనా సరే ఓ మంచి మాట చెప్పాడు. డబ్బుతో మనం ఎక్కడ పడితే అక్కడ ల్యాండ్ను కొనుక్కోవడం కాదు, వాటిని కాపాడే దమ్ము కూడా ఉండాలి. ఆ దమ్ము ధైర్యం గుండమ్మకున్నాయి.
తనే లేకపోతే ఈ ల్యాండే ఉండేది కాదు, ఈ ఆఫీసే ఉండేది కాదు. ఇప్పుడు మనం బిజినెస్ స్టార్ట్ చేసేవాళ్ళమే కాదు. కాబట్టి ఈ ఆఫీస్ గుండమ్మే ఓపెన్ చేయాలి. ఓపెన్ చేయడమే కాదు, మన బిజినెస్లో 50% షేర్ కూడా తనకిస్తున్నాను. షేరా? ఎందుకు? మొత్తం ఇచ్చేయండి. నేను నా పిల్లలు అడుక్కు తింటాం. చూడయ్యా, గుండమ్మ రౌడీ వెధవల్ని కొట్టి మీ డాక్యుమెంట్స్ మీకు తెచ్చి చుండొచ్చు. దానికి ఓ థ్యాంక్స్ చెప్తే సరిపోతుంది కదా. అదే కదా నేను చెప్తుంది. అదొదిలేసి సుచిత్రను బాధ పెడుతూ ఆఫీస్ ఓపెనింగ్ చేయడాలు, దానికి 50% షేర్ ఇవ్వడాలు ఇదేం బాలేదయ్యా. నేనేదో మీకు సాయపడ్డాను అని మీకు అభిమానం ఉంటే దాన్ని వేరేలాగా చూపించండి. అంతేకాని ఇలా అయిన వాళ్ళని బాధ పెట్టి కాదు. నేను మీకు సాయపడ్డానికి కారణం మీరు అంతా వీళ్ళకి అయిన వాళ్ళని, మీరు అప్పుడు నాకు అయిన వాళ్ళే అనుకున్నాను. అందుకే ఇలా చేశాను. ఈ షేర్లు ఓపెనింగ్లు నాకు అవసరం లేదు. మీ భార్య చేతుల మీదుగానే ఆఫీస్ ఓపెన్ చేస్తేనే అందరూ ఆనందపడతారు. లేదమ్మా, నువ్వు గానీ వీళ్ళందరూ గానీ అనుకుంటున్నారేమో నువ్వు మాకు హెల్ప్ చేసావు కాబట్టి నేను ఈ షేర్ నీకు ఇస్తున్నానని. నిజానికి నా బాధ్యతలన్నీ నీ మీద పెట్టేసి నేను ప్రశాంతంగా బిజినెస్ చేయాలనుకుంటున్నాను. అయ్యో, అయినా సరే కానీ నా మాట కాదన్నావంటే నా మీద ఒట్టే. సుచిత్ర, సుచిత్ర, ఎక్కడికి వెళ్తున్నావు? పని వాళ్ళని, పనికి మాలిన వాళ్ళని నెత్తి మీద పెట్టుకునే చోట ఉండాల్సిన అవసరం నాకు లేదు. నువ్వు వెళ్ళిపోతే 50% షేర్ కాదు, ఈ కన్స్ట్రక్షన్ బిజినెస్ అంతా గుండమ్మకి అప్పగించేస్తా. ఇది నా కష్టార్జితం, నేను సంపాదించుకున్న ఆస్తి. నేను ఎవరికిచ్చినా నన్ను అడగడానికి ఎవ్వరూ సరిపోరు. ఇప్పుడు చెప్పు, వెళ్తావా వెనక్కి వస్తావా? గుండమ్మా, నేను వెళ్ళి రిబ్బన్ కట్ చేయమ్మా.
ఏంటంటే ఇలా పక్కకొచ్చేశారు? ఆయన నన్ను పక్కన పెట్టేశారు కదా. ఇప్పటికైనా అర్థమైందా ఆంటీ ఆ గుండమ్మ ఎంత తెలివైందో? దాని మాటలతోనూ చేతలతోనూ ఎవరినైనా తన వైపుకు తిప్పేసుకోవడం దానికి బాగా అలవాటు. అది ఎలాగైనా చావనివ్వే. కానీ మా ఆయనేంటి, ల్యాండ్ని కాపాడి తిరిగి తెచ్చిస్తే బిజినెస్ లో 50% షేర్ ఇచ్చేస్తారా ఎవరైనా? ఆ డాక్యుమెంట్స్ ఇవ్వడానికి ముందే మావయ్య గారితో అగ్రిమెంట్ చేయించుకుందేమోనని నాకు అనుమానం ఆంటీ. అంటే ఏముంది, మీ బిజినెస్లో షేర్ ఇస్తాను అని అంటే ఆ రౌడీలతో ఫైట్ చేసి ఆ ల్యాండ్ డాక్యుమెంట్స్ నేనే తీసుకొస్తానని చెప్పుంటుంది. అదే అయ్యుంటుంది. లేకపోతే ఆయన ఎలా వాటా ఇచ్చేస్తాడు? ఆ గుండమ్మకి షేర్ ఇవ్వడం కుదరదు అని మీరు కొంచెం గట్టిగా చెప్పాల్సింది. అనవసరంగా తగ్గారు. తగ్గక ఏం చేయమంటావే? నేను కాదు అంటే మొత్తం బిజినెస్ దానికే అప్పగించేస్తానంటున్నాడు. నువ్వు విన్నావు కదా. ఆయన పేరు మీదే ఆస్తి ఉంది. కాదు అని నేనేం చేయలేను. ఆస్తిని మావయ్య గారి పేరు మీద కాకుండా మీ పేరు మీదకి ఎప్పుడూ మార్చుకోవాల్సింది. ఆస్తి ఆయన పేరు మీదున్నా మొదట్లో పెత్తనమంతా నా చేతిలోనే ఉండేది. కానీ యుఎస్ లో నేను సపరేట్ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత అందులో కొంచెం ట్రిగర్ అయ్యింది. అప్పటి నుంచి నేను తప్పుకొని ఆయన్ని ముందు పెట్టి నేను ఆయన వెనకుండి షాడోలా వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు అదే నా కోపం ఉంచింది. ఏవో ఆంటీ, మీ పరిస్థితి తలుచుకుంటున్న కొద్దీ ఇంకా ఎంత దారుణంగా తయారవుతుందో అనిపిస్తుంది. మీరు స్టార్ట్ చేసిన ఈ కన్స్ట్రక్షన్ బిజినెస్లో మావయ్య గారు ఓనర్, ఆ గుండమ్మ కూడా ఓనరే. పాపం ఆంటీ, మీరే డమ్మీ. నేనెందుకు డమ్మీనవుతానే? ఇదంతా మా ఆయన కష్టార్జితం. అంటే నాది. ఆ గుండమ్మే డమ్మీ, అదే మాయలాడి. అలాంటి మాయలాడిని ఏం చేయాలి? అదును చూసి కోలుకోలేని దెబ్బ కొట్టాలి. అవునే, ఇంతకాలం దాని మాట తీరు నచ్చక, అది పని మనిషి అయినా మీ ఇంట్లో వాళ్ళు తనకిస్తున్న వెయిట్ నచ్చాక దాని మీద కోపం మాత్రమే ఉండేది. ఇప్పుడు అది పగగా మారిపోయింది. మా సొమ్ము అనుభవించడానికి అదే వద్దే. చూస్తూ ఉండు, ఖచ్చితంగా అది కోలుకోలని దెబ్బ కొట్టి తీరుతాను. నాకు కావాల్సింది కూడా అదే ఆంటీ. ఇక నుంచి మిమ్మల్ని అడ్డం పెట్టుకుని నా పని నేను సాధించుకుంటాను.